ఓనల్ల గుడి చెడమడగడమ్మ తొడిగిడా ఏమిటా అంటాడు ఏమో ఈయన మా గుడిని తీసుకెళ్లి మందేసి రచించబడినాడు మా ద్వారా. మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ఏమైంది? కాయ పండ వస్తుంది కానీ సమయానికి ఈశ్వర ఈశ్వర సమయానికి ఒక కొండ మొక్కొచ్చి రాజుగారు సహాయం చేశారండి. మన వాళ్ళు చచ్చారు, ఇంకా మిగిలింది నేను. ఇలా ఏడ్చావన్నమాట. ఇంకా ఎందుకండి తిట్లు? ఈ పాటికి మహారాజు గారికి మన సంగతి తెలిసిపోయే ఉంటుంది. ఇక్కడి నుంచి దాటుకుపోయే మార్గం ఆలోచించండి. బుర్రలో బుద్ధి ఉంటే మహారాజు కాదు కదా, మహాదేవుడు కూడా మనల్ని ఏమీ చేయలేడురా. ఈశ్వర ఈశ్వర ఎక్కడున్నాడా ఈశ్వరుడు? ఇంకా ప్రభువే ఉంటే అన్యాయం అధర్మం ఇలా విలయతాండవం చేస్తాయా? అమాయక ప్రజల ప్రాణాలు ప్రభువుల నిరంకుశత్వానికి బలైపోతాయా? ధర్మపాల, అన్నీ తెలిసిన నీవే ఇలా ఆవేశపడితే ఎలా? ఆవేశం కాదు మహామంత్రి, ఆవేదన. నా చిట్టు తల్లిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను. ఆమె భావి జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నా ఆశలన్నీ అడియాసలు చేశారు. ఆమె ప్రాణాలనే బలిగొన్నారు. నా కడుపులు ఇచ్చిపెట్టారు. అవునవును, నీ బాధ నాకు తెలుసు. మహారాణికి జరిగిన అన్యాయానికి ప్రజలు మండిపడుతున్నారు. ఏం లాభం? జరగవలసిందేదో జరిగిపోయింది. నిరుత్సాహపడకు ధర్మపాల. నీ పక్షాన నేను, నా సిబ్బంది, ప్రజలంతా నిలబడతాం. అమరసింహుడికి తగిన ప్రతీకారం చేద్దాం. మహారాజు రత్నభూపాలుడు సజీవులేగా? ఇంకా సందేహిస్తున్నావా? నాకు అన్నీ తెలుసు. ఆయనంటే నాకెంతో స్వామి భక్తి. చూడు, అమరసింహుడు ఇప్పుడు వేటకు వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చేలోగా రత్నభూపాలుడికి పట్టాభిషేకం చేసేద్దాం. దానికి తగిన ప్రతీకారం అదే. మహామంత్రి, ఆదిలో మీ మనసును అర్థం చేసుకోలేక సంశయించాను. మీ స్వామి భక్తికి ఉదారతకు నా కృతజ్ఞతలు. ఈశ్వర, పద రత్నభూపాల్ని కలుసుకుందాం. అలాగే. కానీ కడసారి చూపైనా లేకుండా నా చిట్టి తల్లిని దూరం చేశారు. ఒక్కసారి ఆమె సమాధైనా చూడనివ్వండి మహామంత్రి. అలాగే. నీ దుఃఖం చూస్తే నా గుండె బ్రద్దలవుతుంది. రా. అమ్మా, నాకు కనిపించకుండా ఇక్కడ దాక్కున్నావా తల్లి? ఒక్కసారి నా నాని నన్ను నూరారా పిలువు తల్లి, నూరారా పిలువు. నువ్వు మహారాణివయ్యావని మురిసిపోయానే కానీ ఈ విధంగా మట్టి పాలవుతావని కలలో కూడా అనుకోలేదు తల్లి, కలలో కూడా అనుకోలేదు. నీ కన్న తండ్రి వచ్చి నా చిట్టి తల్లి ఏదైనా అడిగితే నేను ఏమని సమాధానం చెప్పనమ్మా? ఏమని సమాధానం చెప్పనమ్మా? ధర్మపాల, ధర్మపాల, రత్నభూపాల మహారాజు, మహారాజా మహారాజా మహారాజా, అన్యాయం జరిగిపోయింది మహారాజా. అమ్మాయి సమాధి అయిపోయింది. ఎంత ఘోరం జరిగిందమ్మా! ఈ అభాగ్యుడి కడుపున పుట్టి ఎన్ని కష్టాలు పడ్డావమ్మా! మహారాజా, దుఃఖం దిగమింగాలి, కర్తవ్యాన్ని ఆలోచించాలి. ఎవరు? రత్నపురి మహామంత్రులు. మనకు జరిగిన ఈ అన్యాయానికి ప్రతీకారంగా రత్నపురిని తిరిగి మీకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంగీకరించాలి. ఎందుకు ధర్మపాల? నా చిట్టి తల్లి లేని రాజ్యం ఎవరి కోసం? ఏ సమాధిలో నా బిడ్డ శాశ్వతంగా నిద్రిస్తున్నదో
ఆ సమాధి మీదే నా ప్రాణాలు ధారపోయడం కోసం వెతుక్కుంటూ వచ్చాను. ఇంకా నా జన్మ వృథా. ఆగండి మహారాజా, మా ప్రార్థన మన్నించండి, సింహాసనం స్వీకరించండి, శత్రువు మీద పగ సాధించండి. అవును ప్రభు, ఆనాడే మన చిట్టి తల్లికి ఆత్మశాంతి. ఆత్మశాంతి. అవును,